విజయనగరంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వగృహంలో భోగి పండుగ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగి మంటను వెలిగించారు. గంగిరెద్దులు, హరిదాసులకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపేటలో ఘనంగా భోగి పండుగ నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, గంగరెద్దుల ఆటలతో గ్రామం సందడిగా మారింది. సంక్రాంతి పండుగ మొదటి రోజు అయిన భోగి నాడు సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడని వారు వివరించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. పంచభూతాలన్నిటికి కూడా ఒక మార్పు సంభవిస్తుంది. దాన్నే భోగి అంటారు. ఈరోజు ఈ భోగి మంటల్లో ఆవు యొక్క పిడకలు వేస్తే ఉన్న కాలుష్యం పోయి అద్భుతమైన వాతావరణం ఏర్పడి సరి సమయానికి వానలు, వర్షాలు కానీ ఇతర ఋతువులు సక్రమంగా జరుగుతాయి అని చెప్పే ఈరోజు భోగి పండుగలో ఆవు పేడలు వేసి మనం అందరం కూడా ఆ గాలి పీల్చడం వల్ల మనలో ఉన్న రోగాలు కూడా మాయమవుతాయి అని చెప్పి చరిత్ర చెప్తున్న సత్యం.